తెనాలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 23 కుటుంబాలకు 19,24,481 రూపాయలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తెనాలి నియోజకవర్గంలో 23 కుటుంబాలకు 19,24,481 రూపాయలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన క్యాంపు కార్యాలయంలో చెక్కుల రూపంలో వారికి అందజేశారు. 12 లక్షలకు పైగా వచ్చిన CMRF ఫండ్ని అందుకున్న లబ్ధిదారులు మంత్రి మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకున్నారని, వారికి కాస్తంత వెసులుబాటు లభించేలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు సోమవారం 23 కుటుంబాలకు 12 లక్షలకు పైగా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపార, సంగంజాగల్ వంటి కొలకలూరు ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పైన ప్రత్యేకంగా ఎవరైతే పాపం సడన్గా అనారోగ్యంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో, కార్పొరేట్ ఆసుపత్రిలో బిల్లులు కట్టుకోలేక కుటుంబాలు చితికిపోయారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి గతంలో ఎప్పుడు లేని విధంగా పారదర్శకంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ఒక చక్కటి ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా తెనాలిలో మనం అనేక సందర్భాల్లో వీళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున 23 మందికి 19,24,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి శాంక్షన్ చేసిన నిధులు వాళ్ళకి చెక్ రూపంలో ఈరోజు అందించడం జరిగింది. చాలామంది పాపం 6 నెలలు 7 నెలల నుంచి అనారోగ్యంగా అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల చొప్పున పాపాలు ఖర్చు పెట్టిన నిధుల్లోంచి ఈరోజు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 90,000, 40,000 ఇట్లా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం వలన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంతవరకు ఒక వెసులుబాటు మేము అందిస్తున్నాం. తప్పకుండా ప్రతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండాలి, వైద్య సదుపాయాలు వీలైనంతవరకు ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సమయంలో